వెల్కమ్ టు అస్సాం గైక్వాడ్ బ్రో. నువ్వు వస్తావని మాకెప్పుడో తెలుసు. నీకోసం సీట్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసి పెట్టినాం. పంతు వీళ్ళు అస్సాం ట్రైన్కి వచ్చుడు కాదు మ్యాటరు, రావడం కూడా ఒక స్టైల్తో నచ్చిల్లు. ఫస్ట్ 3 మ్యాచ్లు లాస్ట్ 3 మ్యాచ్లు దేవునికి ఇచ్చి అస్సాం ట్రైన్ ఎక్కిళ్ళు. ఇక లాస్ట్ మ్యాచ్లను అయితే వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత పెద్ద ఓటమి 89 పరుగులతో ఓడిపోయచ్చిల్లు. అస్సాం ట్రైన్లో అత్యంత అర్హులు వీళ్ళే. ఏంటిదివే, మేమన్నా మా లాస్ట్ మ్యాచ్ దాకా ప్లే ఆఫ్స్ కంటెన్షన్లో ఉండి ఎలిమినేట్ అయినాం. మీరైతే ఇంకో 4-5 మ్యాచ్లు ఉండగానే ఎలిమినేట్ అయ్యచ్చిల్లు కదా. గైక్వాడ్ బ్రో, మేము ఎలిమినేట్ అయినా గానీ ఆ 4th స్పాట్కి ఎవరు క్వాలిఫై కావాలన్నది మా చేతుల్లోనే ఉన్నది. రేపు పంజాబ్ కింగ్స్ మాతోని మ్యాచ్ ఎట్లాడాలన్నా అని భయపడతాళ్ళు. గా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వాళ్ళ కళలకు కూడా ముంబై ఇండియన్సే వస్తాళ్ళు. గైక్వాడు, నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, ఏ యాంగిల్లో చూసినా మాతోని మ్యాచ్ అంటే భయపడతారు గాని మీతోని మ్యాచ్ అంటే ఎవరన్నా భయపడతారా? ఇవాళ దాకా నువ్వు ఎందుకు పాండ్యా, మిమ్మల్నే భయపెట్టినాం కదా. ఈ సీజన్ మేము గెలిచిన 6 మ్యాచ్లల్లా 2 మ్యాచ్లు మీతోనే గెలిచినాం, ఒకటిగా ఎల్ఎస్జీతో గెలిచినాం. అయినా పాండ్యా, మీ టీంలో రోహిత్ అన్న ఉన్నాడు, స్కై ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, దీపక్ చాహర్, ర్యాన్ రికల్టన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని పెట్టుకొని కూడా అందరికంటే ముందు ఎలిమినేట్ అయ్యిల్లు. ఇక పంత్ టీంలో T20 వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు, అయినా కానీ ఎలిమినేట్ అయ్యిల్లు. కానీ మేము మా టీంలో సగం మంది కొత్త ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ని పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. అదే మా టీం కొద్దిగా మంచిగా ఉండేది ఉంటే మేము ఎప్పుడో క్వాలిఫై అయ్యేటోళ్ళం. అది కాదు గైక్వాడు, గుజరాత్ టైటాన్స్లా ఆడేదే ముగ్గురు. వాళ్ళ ముగ్గురు అవుట్ చేస్తే మ్యాచే కథం అవుతుంది. కానీ మీరు వాళ్ళ ముగ్గురుతోనే హాఫ్ సెంచరీలు కొట్టించిల్లు. ఇక ఎట్లా గెలుతారు చెప్పు? వాళ్ళ ముగ్గురిని తొందరగా అవుట్ చేయాలని ఈ సీజన్లో అన్ని టీంలు అనుకున్నాయి. ఎవరైనా అవుట్ చేసిల్లా? వాళ్ళు తొందరపడి గుడ్డు పుడూపి 6లు కొడదామని ట్రై చేసి అవుట్ అయ్యే ప్లేయర్లు కాదు. క్లాసికల్ షాట్స్ ఆడే ప్లేయర్లు, టచ్ ప్లేయర్లు, టెక్నికల్ గా సౌండ్ ఉన్న ప్లేయర్స్. గైక్వాడు, ఏ మాట కామాట చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్ననేమో 8 వికెట్లతో గెలిపించిల్లు, ఇవాళనేమో 89 రన్స్తో గెలిపించి మంచి నెట్ రన్ రేట్ ఇచ్చిల్లు. మీ వల్ల ఇప్పుడు టాప్ 2లో మా స్పాట్ ఫిక్స్ అయింది. దీనికి రివెంజ్ నెక్స్ట్ సీజన్లో ఉంటది. గిల్లు గాయపడిన సింహం నుండి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. ఈ సీజన్కి ముందు కూడా అదే చెప్పినట్టున్నావు కదా. అయినా లాస్ట్ 3 సీజన్ల నుండి గాయపడుతూనే ఉన్నారు, ఇంకెన్ని సీజన్లు గాయపడతారు? కరెక్ట్ చెప్పినవ్వే గిల్లు. మేం ప్లే ఆఫ్స్కి పోలేదు, వీళ్ళు ఎక్కడ ప్లే ఆఫ్స్కి పోయి ఇంకో ట్రోఫీ గెలుతారో అనుకున్నా. మాతో పాటు వీళ్ళు కూడా అస్సాం ట్రైన్ ఎక్కిళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాండ్యా బ్రో, మేమన్నా లాస్ట్ 3 సీజన్ల నుండే గాయపడతాను, మీరైతే లాస్ట్ 5-6 సీజన్ల నుండి గాయపడతారు. సుదర్శన్ బ్రో, ఏం బ్యాటింగ్ చేసినావు? వరుసగా 5 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు, 638 రన్స్తోని ఆరెంజ్ క్యాప్, నాతోని 125 రన్స్ల పార్ట్నర్షిప్, బట్లర్ బాబాయ్తో 82 రన్స్ల పార్ట్నర్షిప్. ఓపెనింగ్ వచ్చి 18 ఓవర్ దాకా ఆడినావంటే మామూలు విషయం కాదు. కరెక్టే గాని 84 రన్స్ కొట్టడానికి 53 బాల్స్ ఆడిన గిల్లు. ఇంకో 10-15 రన్స్ ఎక్కువ కొట్టుంటే బాగుండేది. నువ్వు ఇంకో 10-15 రన్స్ తక్కువ కొట్టినా గానీ ఈ సిఎస్కే కదే ఎక్కువ. గానీ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద మాత్రం కొద్దిగా ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడడానికి ట్రై అయ్యి గెలుతాముడు. సుదర్శన్ 14 ఇన్నింగ్స్లలో 638 రన్స్ కొడితే నువ్వు 12 ఇన్నింగ్స్లలోనే 616 రన్స్ కొట్టినావు. ఒక మ్యాచ్ తక్కువ ఆడి కూడా ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో సెకండ్ పొజిషన్లో ఉన్నావంటే కెప్టెన్ ఇన్నింగ్స్లు ఆడతాను ప్రతి మ్యాచ్లో. అట్లుంటది మరి మనతోని. టెస్ట్ ఆడొచ్చు, వన్డే ఆడొచ్చు, T20లు కూడా ఆడొచ్చు. ఒక మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లు ఆడని ప్లేయర్ని కాదు, వరుసగా ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టే కన్సిస్టెంట్ ప్లేయర్ని. నా బ్యాటింగ్తోని, కెప్టెన్సీతోని గుజరాత్ టైటాన్స్ని సెకండ్ టైటిల్ గెలిపిస్తా. నన్ను T20 టీంలోకి రాకుండా ఎవరు ఆపుతారో చూస్తా. నువ్వు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాక నిన్నెవరు ఆపుతారు? ఇక గైక్వాడ్ బ్రో, అటు ఇటు చేసి లీగ్లో లాస్ట్ మ్యాచ్కి రియలైజ్ అయినావా 1 డౌన్ బ్యాటింగ్ చేసుడే బెస్ట్ అని? కాంబోస్ తమ్ముడు, నేను 1 డౌన్ బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా, కానీ శాంసన్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యి మళ్ళీ నన్ను ఓపెనర్గానే పంపించిండు. ఆ మాత్రం దానికి నేను 1 డౌన్ బ్యాటింగ్ వచ్చుడు ఎందుకు? ఓపెనింగే వచ్చినా అయిపోవు. ఎప్పుడు వచ్చినా రన్స్ మాత్రం కొడతలేవు కదా. ధోని అన్న కెప్టెన్సీ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆడి మ్యాచ్లు గెలిపించినావు, కానీ నీ కెప్టెన్సీలో నువ్వే రన్స్ కొడతలేవు. నేనంటే స్టార్టింగ్ నుండే రన్స్ కొడతలేను శాంసన్ బ్రో, కానీ నీకేమైంది? గిసోంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో డక్అవుట్ అయిపోయినావు, అది కూడా ఫస్ట్ బాల్కే. 14 మ్యాచ్లల్లా ఆల్రెడీ నా బ్యాటింగ్తోని 3 మ్యాచ్లు గెలిపించిన, అంతకంటే ఎక్కువ నేనేం చేయలేను. బట్లర్ బాబాయ్ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద 57 రన్స్, ఈ మ్యాచ్లో కూడా 57 రన్స్. ఇక ఈ మ్యాచ్లో మన స్కోరు 230 దాకా పోయిందంటే దానికి కారణం నువ్వు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసుడే. జాస్తా బాస్ అని మళ్ళీ ప్రూవ్ చేసినావు కదా. ఇక ప్లే ఆఫ్స్ వస్తానే కదా తమ్ముడు, ఆ మాత్రం ఆడకపోతే ఎట్లా? ఇక నెక్స్ట్ మ్యాచ్, ఆ తర్వాత మ్యాచ్ గెలిస్తే ట్రోఫీ గిల్లికిచ్చి సప్పుడేకి ఇంటికి పోవచ్చు. నువ్వు ఫామ్లోకి వచ్చినాక మనల్ని ట్రోఫీ గెలవకుండా ఆపేదేవాళ్ళు బట్లర్ బాబాయ్. గెలుతాముడు, మనం ఈ మ్యాచ్ గెలిచింది మన బ్యాటింగ్ వల్లనే కాదు, బౌలింగ్ వల్ల కూడా. మన బౌలర్లు
గా సిఎస్కేని జస్ట్ 14 ఓవర్ల లోపే 140 ఆల్అౌట్ చేసిళ్ళు. దాని వల్లనే మనకు మంచి నెట్ రన్ రేట్ కూడా వచ్చింది. సిరాజ్ 3 వికెట్లు, రబాడా 3 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు. ఆ మిగిలిన ఒక్క వికెట్ నేను రన్అట్ చేసిన. మియాబాయ్ అంటే వట్టిది అనుకుంటా మరి. T20లలో టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ వేసి పుల్లలు దిత్తా సిఎస్కేలో ఉన్న ఇన్ఫామ్ ప్లేయర్లు శాంసన్, ఉర్విల్ పటేల్ని డక్అవుట్ చేసి పడేసిన. వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్ని అవుట్ చేసిన. అట్లుంటది మనతోని. ఇసొంటి బ్యాటింగ్ పిచ్ మీద నీ బౌలింగ్ తోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావంటే మామూలు విషయం కాదు సిరాజు. నైస్ బౌలింగ్. మన రబాడా బాబాయ్ కూడా 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్లా భూవితోని సమానంగా ఉన్నాడు. ఇప్పుడు సమానంగా ఉన్నా. IPL అయిపోయేసరికి పర్పుల్ క్యాప్ నా దగ్గరనే ఉంటది. ఆరెంజ్ క్యాప్ మనదే, పర్పుల్ క్యాప్ మనదే, ట్రోఫీ కూడా మనదే. ఏం బౌలింగ్ చేసినావు రాషిద్ బ్రో. జస్ట్ 2 ఓవర్లలో 3 పుల్లలు, అది కూడా ఇష్టం ఉన్నట్టు 6లు 4లు కొట్టి మన నెట్ రన్ రేట్ కి బుక్క పెడుతున్న దూబేని కాంబోజ్ని అవుట్ చేసినావు. నైస్ బౌలింగ్. ఇప్పుడేం చూసినావు అసలు సినిమా క్వాలిఫైర్లో చూపిస్తా. ఎంతైనా బ్యాటింగ్ పిచ్ మీద కూడా మన బౌలర్లు ఇలాంటి బౌలింగ్ చేసుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దూబే బ్రో జస్ట్ 17 బాళ్లలో 47 రన్స్, 4 4లు 4 6లు, 270+ స్ట్రైక్ రేటు. నువ్వు ఆటేదో ఫస్ట్ నుంచే ఆడేది ఉంటే మనం ఎప్పుడో క్వాలిఫై అవుతుండే కదా. పైన మీరు టెస్ట్ బ్యాటింగ్ చేసి వికెట్లు పడితే కింద నేను కూడా టెస్ట్ బ్యాటింగే చేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం ఇక, నెక్స్ట్ సీజన్ లో చూసుకుందాం. గైక్వాడ్ అన్న ఈ సీజన్ లో ఆర్టీడీ చేసి 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసినావు కదా. ఏమున్నది తమ్ముడు, మనకు కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసుడు వస్తుందని ప్రూవ్ చేసి ఎంత కొట్టినావు? 50 100. నువ్వు కొట్టిందే 16 రన్స్. నీకంటే అన్షుల్ కాంబోజ్ తమ్ముడు 2 రన్లు ఎక్కువ కొట్టిండు, అది కూడా 230 స్ట్రైక్ రేట్ తోని. సప్పుడేకగా గిల్లు, సాయి సుదర్శన్ ఆడినట్టు ఆడితే మిగిలిన ప్లేయర్లు 6లు కొట్టి మ్యాచ్ గెలుస్తుండే కదా. మొన్నటిదాకా అట్లా ఆడతానో ఇట్లా ఆడమన్నారు, ఇట్లా ఆడతానో అట్లా ఆడమంటాలా. ఇక నేనేం చేయాలి? ధోని అన్న నిజం చెప్పు, ఈ మ్యాచ్ ఇట్లా అవుతుందని నీకు ముందే తెలిసి నువ్వు మాతోనే అహ్మదాబాద్కి రాలేదు కదా. అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా తమ్ముడు? కరెక్ట్ అన్నా, తొందరపడే నువ్వు ప్లేయింగ్ లెవెల్లోకి రాలేదు. నీ ఆట చూసినాక కూడా నేను ప్లేయింగ్ లెవెల్లోకి ఏ యాంగిల్ వస్తా అనుకున్నావు తమ్ముడు. ట్రోఫీ గెలిచి రిటైర్మెంట్ ఇద్దాం అనుకుంటే కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా చేస్తాను. మ్యాచ్ ఆడాలంటే భయపడేటట్టు చేసిలు కదా తమ్ముడు. దాందే ఉందన్నా, నెక్స్ట్ సీజన్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా హైప్ అయితే చేయండి. ఇంకా వీడియోస్ ఎంటర్టైనింగ్గా చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. ఇక మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రమోషన్స్ చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. చాలా తక్కువ ప్రైసెస్లో మీకైతే ప్రమోషన్స్ చేస్తాం. ఇక ఇవాళ జరగబోయే SRH వర్సెస్ RCB వీడియో కూడా ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ అయిన వెంటనే లింక్ అయితే పోస్ట్ చేస్తా. ఇక GT వర్సెస్ CSK మ్యాచ్ గురించి మాట్లాడడానికి ఏం లేదు, అనుకున్నదే జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ సీజన్లో CSK ఈ పాటికి ఎప్పుడో ఎలిమినేట్ అయి ఉండాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని టాప్ టీమ్స్ వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం వల్ల CSK ఇప్పటిదాకా ఎలిమినేట్ కాకుంటున్నది. పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వరుసగా మ్యాచ్లు ఓడిపోకపోయి ఉంటే వీళ్ళు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేటోళ్ళు. ప్రస్తుతం ఉన్న 10 టీమ్స్లో ర్యాంకింగ్స్ ఇవ్వమని అడిగితే నేనైతే CSKకి 10th ర్యాంకింగే ఇస్తా. కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ లేరు, అటాకింగ్ ఆడే ప్లేయర్స్ అటాకింగ్ చేస్తలేరు, బౌలింగ్ కూడా అంత ఇంప్రెసివ్గా లేదు, కెప్టెన్సీ కూడా అప్ టు ద మార్క్ లేదు. ముఖ్యంగా కొన్ని ఇంజురీస్ కూడా వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టినాయి. ఆయుష్ మాత్రే, జైమీ ఓవర్టన్ లాంటి ప్లేయర్స్ వీళ్ళ కరెక్ట్ టైంకి మిస్ అయిపోయిళ్ళు. ట్రోఫీ సంగతి పక్కకు పెడితే వరుసగా 3 సీజన్స్ నుంచి ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అవుతలేరంటే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ గురించి కూడా ఆలోచించాలి. అఫ్కోర్స్ లాస్ట్ సీజన్ MSD కెప్టెన్సీ చేసినప్పటికి కూడా గైక్వాడ్ ఫస్ట్ 5 మ్యాచ్లలో 4 అయితే ఓడించినాకనే ఇంజూర్డ్ అయ్యిండు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ CSK, ఇట్లా ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ CSK. ఇదైతే అన్రియల్ డౌన్ఫాల్. ఇక గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ టాప్ 2 స్పాట్ అయితే ఫిక్స్ అయిపోయింది. క్వాలిఫైర్ 1 వాళ్ళు మాక్సిమం RCBతోనే ఆడే ఛాన్స్ ఉంది, అది కూడా గెలిస్తే అహ్మదాబాద్ లోనే ఫైనల్ ఉంటుంది. ప్రస్తుతం ట్రోఫీ గెలవడానికి హాట్ ఫేవరెట్స్ ఉన్నారు. బ్యాటింగ్ లో గిల్లు, సాయి సుదర్శన్ అండ్ బట్లర్, బౌలింగ్ లో సిరాజ్, రబాడా అండ్ రషీద్ ఖాన్. ప్రాపర్ టీం ఉన్నది, కానీ మిడిల్ ఆర్డరే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉన్నది ఇంపార్టెంట్ మ్యాచ్లలో. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.